ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఏ సంవత్సరంలో తల్లి? 2006లో. నేను ఎప్పుడు అందుకే అంటా కదా, నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు. అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే ఏ కార్యక్రమం చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక భాగం. మీకు తెలుసు హైదరాబాద్లో, దాని తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. మన పిల్లలు ఎవరైతే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఆరోగ్యం కూడా చూసుకోండి అనేది బాబు గారు చెప్తున్నారు. సో కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ ఆరోగ్యం కూడా మనమే చూసుకోవాలనేది బాబు గారు ఒక లక్ష్యంగా చెప్పారు. అందుకే ఇప్పుడు రక్త పరీక్షలు చేస్తున్నాం తల్లి. కార్యకర్తలు అందరూ రక్త పరీక్షలు చేసి అంటే పూరి తీసుకుంటా, ఇష్టం లేదా? ఓకే, నీకు చిన్న సో ఇప్పుడు కార్యకర్తలు కూడా రక్త పరీక్షలు చేస్తే మేము చేసినాం. ఇప్పుడు క్లస్టర్ యూనిట్ బూత్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్కి వస్తున్నారు పార్టీ ఆఫీస్కి. మొదటి విడతలో 3000 మందితో రక్త పరీక్షలు చేస్తామో మీరు నమ్మరు. 75% మందికి ఐదర్ షుగర్ ఉంది, లేదంటే కొలెస్ట్రాల్ వచ్చింది, లేదంటే హైపర్ టెన్షన్. మూడిట్లో ఏదో ఉంది. 75% మందికి. దాంట్లో ఎక్కువ శాతం మందికి ఆరోగ్యంలో ఈ సమస్య ఉందని కూడా తెలియదు. సో ఇప్పుడే కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ వైద్యంకి అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. అది ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, అది చాలా సీరియస్గా తీసుకోవాలి. అవునమ్మా, మనకి పెన్షను, దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అన్నీ తీసుకుంటే రూపాయి ఆదాయం వస్తే ₹1.40 ఖర్చు అవుతుంది. అరే చిన్న, నీ వయసులో కూడా బాగా తినేవాడిని రా నేను. పెరిగే వయసు కదా, అవసరం పౌష్టికాహారం చాలా చాలా అవసరం. అందుకే బాబు గారిని నేను మధ్యాహ్నం భోజనం మన స్కూల్లోనే తింటారు. బాబు గారు ఇట్లా వస్తారు కదా, ఈరోజు కూడా తింటారు. దాంతో ఏంటంటే ఆయనకు అర్థమవుతుంది పిల్లలకి ఏం పెడుతున్నారు ఏంటని. మొదటిసారి ఇట్లనే పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మధ్యాహ్నం భోజనం పెడితే 40 నిమిషాలు మన నాతో మాట్లాడారు రిటర్న్లో. క్వాలిటీ ఇంకా ఎట్లా మెరుగుపరచాలి, బియ్యం కొంచెం సన్న బియ్యం తీసుకురావాలి అని అప్పుడు మార్చాం. ఒకసారి బాబు గారు కదా ఉంది, ఒకసారి అయినా చూస్తే తెలుసుకుని మాకు చెప్తాడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి. మళ్ళీ ఉంటుంది. సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా తీసుకెళ్ళాలి. మీరు అన్ని విషయంలో ఇప్పుడు రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, సొంత ఇల్లు కట్టాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక బాధ్యత. అన్నీ ఒకేసారి కూడా చేయలేం. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా అన్నీ చేయాలని తప్పనున్నా విడతల వారీగా చేయాలి. ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ అందరు తల్లికి వందనం డబ్బులు కూడా వేసినాం ఈ రెండో సంవత్సరం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలు. సో ఒక పక్కన పెన్షన్ 4000 రూపాయలు, తల్లికి వందనం, గ్యాస్, ఉచిత బస్సు, మళ్ళీ అన్న క్యాంటీన్లన్నీ తిరిగి ప్రారంభించాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది. ఇట్లా మనం అన్ని కార్యక్రమాలు తిరిగి మనం ప్రారంభించాము. సో ఒక పక్కన సంక్షేమం, ఇంక పక్కన అభివృద్ధి రెండు కలిసికట్టుగా చేయాలి. దాన్ని ఆ రెండు చేస్తే కానీ అవ్వదు, నాకు అదే అనిపిస్తుంది. సో ఇల్లు కూడా చేయాలమ్మా, విడతల వరకు చేయాలి. చట్నీ నానా, చిన్నకి చట్నీ తీసుకురారా. థ్యాంక్ యూ. చిన్న ఇక్కడ మనోడికి హాయిగా స్కూల్ డుమ్మా కొట్టావరా ఈరోజు? పేరెంట్ టీచర్ మీటింగ్ తెలుసా? ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్. రిపోర్ట్ కార్డు ఇస్తున్నారా? ఇస్తున్నారు. రిపోర్ట్ కార్డులో ఏం రాస్తారు, ఎంత మార్కులు వచ్చినాయి, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎక్కడ ముందున్నాం, ఏం నేర్చుకోవచ్చు అన్నీ ఇస్తారు కదా వివరాలన్నీ. పనికొస్తుందా రిపోర్ట్ కార్డు? అసెస్మెంట్ బుక్లెట్ కూడా వచ్చింది కదా, ఎగ్జామ్స్ అంతా ఒక పుస్తకంలో రాసుకునేది. సో ఫైనల్ ఎగ్జామ్స్ ముందర చూసుకుంటున్నావా? సంవత్సరం మొత్తం ఎగ్జామ్లు, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని చదువుకుని ఎక్కడ వెనకబడి ఉన్నావు చూస్తున్నావు? బాగా చదువుతావా? మంచి మార్కులు వస్తాయా? కాఫీనా? థ్యాంక్ యూ. బాగా చదువుతున్నానా? ఎంత వస్తుంది మార్కులు ఈసారి? 550. బాగా చదవాలరా. మనందరికీ శ్రీరామ రక్షం చదివే. బాగా చదవాలి. ఏమా తల్లి?
అదే కేజీబీ అంటే అర్థమైపోయింది తల్లి. మంచి కేజీబీ చాలా బాగుంటాయమ్మా, బాగా చేస్తున్నారు, ఇంకా మెరుగుపడతాం. అవసరం లేదన్నా, నీకు రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు కదా, ఈ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ ఎలా ఉంది, అది పనికొస్తుందని మీకు? పేరెంట్ టీచర్ మీటింగ్ సంవత్సరం 2 సార్లు కదా చెల్లి. నవంబర్ మాసంలో మనం రెండోది పెడతాం. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు ముగ్గురు అనుసంధానం అవ్వాలి తల్లి. కేవలం ఇదేదో ఉపాధ్యాయుల సమస్యనో, పిల్లలు చదువు చెప్తాము ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రుల బాధ్యత ఉంది. మీలాంటి అవ్వతాతల పైన కూడా బాధ్యత ఉంది తల్లి.